వార్డును చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఎవరు చేయని విధంగా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండుకుంటూ మీకు ఏ సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో రత్నం భవాని ఇద్దరు కూడా నిమగ్నమైనారు. మేము ఎప్పుడైనా ఫోన్ చేసి పలా మీటింగ్ ఉంది రావాలంటే అన్నకి ఈ పని ఉంది, ఆడ పని ఉంది. ఎప్పుడు గల్లీలో ఒకటి తిరుగుతాడు తప్పించి ఎప్పుడు చూసినా గల్లీలో ఆ పని ఉంది, పని ఉంది అన్న, పోలీసు పని ఉంది, గది ఉంది, ఏమని చెప్తూ తప్పించి ఎప్పుడు కూడా పని తప్పించుకున్న నాయకుడు కాదు ఆయన. ఎప్పుడు కూడా మీ అవసరాలు ఏమున్నాయో మీ అవసరాన్ని కనుక్కొని వాటిని తీర్చే నాయకుడు మన రత్నం. అందుకే మీరందరూ కూడా మళ్ళొకసారి రత్నంకు అవకాశం ఇస్తేనే మీ వార్డు అభివృద్ధి చెందుతున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరు కూడా తెలుసు, అమ్మ అందరు చెప్తున్నారు మళ్ళా మేము రత్నంకే ఓటేస్తామని మీరు చెప్తున్నారు. అంటే మీరే కాదు, ఇక్కడ రానోళ్ళు కూడా ఇంకా బయట ఉన్నోళ్ళు కూడా ఎట్లా మాకు చెప్తే వింటారని కాదు, చెప్పి వినిపించాలి. మీరు చెప్పి వినిపించి రత్నం గౌడ్ మంచి నాయకుడు, రత్నం గౌడ్ ఓటేయాలి, కారు గుర్తు ఓటేయాలి. కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది, ప్రజలు బాగా అభివృద్ధి చెందినరు. పేద ప్రజలకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కనీసం నెలకు ఏదో ఆర్థిక సహాయం వచ్చేది. రైతు బంధు పేరు మీదనో లేదంటే కేసీఆర్ కిట్ పేరు మీదనో, మన ఇంట్లో బిడ్డను పెళ్లి చేసుకుంటే ఆమె తులం బంగారం పేరు మీదనో లేదంటే రైతు బంధు పేరు మీదనో ఏదో రకంగా పేదలకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సాయం జరిగేది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైంది? ఇంతెత్తు అంతెత్తు, ఇంత పొట్టోడికి ఇంత ఉంటాడు కానీ అంత మాట మాట్లాడిండు, చెప్పిండా? ఒక్కడు కూడా చేయలేడు. మాకంటే ఎక్కువ మీరే చెప్తున్నారు, మా వాళ్ళు చెప్తున్నారు అలా మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు రిటర్న్ చెప్తున్నారు. అన్ని విషయాలు మీకు తెలుసు కనుక ఈలకు బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేనే, నేను మంత్రిని కాను, కొత్త వచ్చిన ఎమ్మెల్యేనప్పుడు అయినా కూడా నాకు అనుభవం లేకున్నా కూడా ఏదో తోసిన విధంగా మనం పట్టణం కోసం ప్రయత్నం చేసినాం. మీ ఇంటిని నల్లాలు ఇప్పించినాం, ఇంకా డబుల్ బెడ్రూమ్లు కొందరికి ఇప్పించినాం, ఇంకా అన్ని రకాలుగా ఏమేమి సౌకర్యాలు చేయాలో కేసీఆర్ గారు అన్ని సౌకర్యాలు చేశాడు. మరి ఇప్పుడు మంత్రి అయింది కదా దామోదర రాజ నరసింహ, ఎప్పుడన్నా మీ వాడికి వచ్చిండా? 2 ఏళ్లలో రాలేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3-4 సార్లు వచ్చిన, వీళ్ళ ఇంట్లోంచి 3-4 సార్లు తిన్నా, వీళ్ళ ఇంట్లోంచి 3-4 సార్లు భోజనానికి వచ్చిన. నేను ఆ ఇంటి భోజనానికి వచ్చిన అంటే వాళ్ళ ఇంటి భోజనం కోసం కాదు, ఆడ పని ఏం జరుగుతున్నది, పని చేస్తున్నాడా లేదా, మంచిగా ఉండాలి లేదా నడుచుకోపోనికి అంటే అంత మంచిగా చేసాడు మన. నేను కూడా ఉన్నప్పుడు అంత వచ్చినాను నేను. మరి మంత్రిగా ఉన్నప్పుడు మీ వాడికి వచ్చి కనీసం ఒక్కసారి ఇట్లా పోతున్నప్పుడు ఎట్లా పోతారు కదా, ఒక్కసారి వాడికి వచ్చి పోవచ్చు. సీసీ రోడ్లు ఉన్నాయా, డ్రైనేజ్ ఉన్నదా, కరెంట్ వస్తుందా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆయన కావాలి, అవి కావాలి. ఏం చేసిండు? అవన్నీ చేసిండు. మనమేమో ఈడ ఉన్నది కదా, మనం జంపిగా కొడుతుంటాం కదా ఆడ దశకు, అది గుంజుకున్నాడు. నేను ఆ జాగాలో వేరే ప్రతిపాదన పెట్టినా, ఈయన ఉర్తొచ్చుడు, చాలా అచ్చట చేస్తాడు, కొట్టాడు నాతోనే. అది మా ఊళ్ళో సెంటిమెంట్ ఆందోళనది, దాంట్లో ఏం కట్టొద్దని అని చెప్పి వచ్చి నాకు ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కరెక్టే చెప్తాం, మీ ఇష్టం అంటే దాంట్లో ఏం కట్టం వదిలిపెట్టినాం. ఇప్పుడు ఎంత పెద్ద పులుసు పోయినా కూడా ఇప్పుడు దాని మళ్ళా మన జంపి కొట్టడానికి లేదు, పోయినసారి దశ కొట్టలేదా, ఏం స్థలం లేకుండా పరిస్థితి అయింది. అటువంటి పరిస్థితి అంటే ఆందోళనకి ఏం చెందొద్దు, అందరు బయటలోకి ఇవ్వాలి. ఏం చేస్తారో తెలియదు, అంత పెద్ద జాగా పెట్టుకుని మరి ఏం చేస్తారో తెలియదు. నేను మైనారిటీల కోసం కూడా పక్క జాగా ఇద్దాం అనుకున్నాం, అది కూడా తీసేసుకున్నాం. మరి ఏం చేస్తాడో అర్థమైతలేదు. ఇటువంటి అదే మనం మిగిలినాం అంతే. ఆయన చెప్పిండు కదా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా, వాడు కోసుకుంటే కూడా పైసలు రావన్నాడు. మిమ్మల్ని అమ్ముకుంటే మేము అమ్ముకుంటాడు, అదే చేస్తాడు. అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో వస్తే కనుక మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మళ్ళీ కేసీఆర్ సార్ పాలన రావాలంటే అబద్ధపు మాటలతో అధికారంలో వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే పరిష్కారం అవుతాయి. అందుకే నేను చెప్తున్నా, మీరే కాదు మీ చుట్టుపక్కల అయినా సరే అందరికీ జోగిపేటలో మీకు పరిచయం అందరికీ కూడా మీరు కారు గుర్తుకే ఓటేయమని చెప్పుండి మన చైర్మన్ అవుతాడు. మళ్ళీ మన చైర్మన్ అయితే తప్పకుండా ఈ సమస్యలన్నీ మనం తీసే అవకాశం మనకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఇంకా మేమందరం కూడా మైనార్టీల గురించి కూడా, మైనార్టీలకు మేము జోగిపేటలో ఒక టికెట్ ఇచ్చినాం, ఆందోళన ఒకటి ఇచ్చినాం టికెట్, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క టికెట్ కూడా మైనార్టీ ప్రజలకు ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ అంటే మైనార్టీలు మా ప్రేమ అంటుంటారు, కాంగ్రెస్ పార్టీ మా ఓటు బ్యాంక్ అనుకుంటారు. ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు తప్పించి మైనార్టీల కోసం ఒక సీట్ ఇవ్వలేరు. మనం 2 ఇచ్చినాం. అక్కడ మనది ఫంక్షన్ హాల్ ఉండే, బౌద్ధ ఫంక్షన్ హాల్,
బౌద్ధ ఫంక్షన్ కట్టడానికి మనము 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. కొత్త కట్టడం మనం ప్రయత్నం చేసినాం. మళ్ళీ 2 ఏళ్ళు అయింది మంత్రి ఇప్పటిదాకా దాని దిక్కు దివానం లేకుండా పోయింది. బౌద్ధ ఫంక్షన్ హాల్ లేదు, మైనార్టీలో ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మళ్ళీ ఏంది, మనకి ఇక్కడ ఎక్కువ మంది బీసీలో ప్రజలు ఉన్నామా, చైర్మన్ ఎవరికి ఇవ్వాలి? బీసీ ప్రజలకే ఇవ్వాలి. కానీ చైర్మన్ తీసుకొచ్చి వేరేళ్ళకి ఇస్తున్నారు. 90% బీసీలు ఉన్నారు. ఈడెవరున్నారు? ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, గౌడ్స్, సాకరోళ్ళు, మంగళోళ్ళు, ఎస్సీలు, ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని కాదని ఓసీలకు చైర్మన్ చేస్తున్నారు. అంటే అర్థమైంది అంటే పద్మశాలలు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి మోసం చేస్తున్నారు. పద్మశాలలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంతో ఇంత కొంచెం ఎక్కడ ఆ నయం ఉండి ఆడికి బట్టలు కొన్నాడు కదమ్మా, సిరిసిల్ల నుంచి బట్టలు కొని పద్మశాలకు పనులు ఇచ్చాడు సారు. ఇటువంటి అన్ని పనులు కేసీఆర్ సార్ చేసిండు. ఇప్పుడు అవలో గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి తలకాయ లేని విధంగా ఉన్నారు, వాళ్ళకి ఆలోచన లేని విధంగా ఉన్నారు. కనుక ఇక్కడి నుంచే ఈ మున్సిపాలిటీ నుంచే వాళ్ళ పతనం కావాలి, వాళ్ళ పతనం మొదలు కావాలి. అందుకే మీరు కారు గుర్తు ఓటేయాలని చెప్పి నేను మీ అందరికీ అమ్మలెక్కలకు నేను కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, గతంలో ఏమైనా కాని పనులు ఉన్నాయి, ఇంకా అన్ని పెండింగ్లో ఉన్నాయి, అన్ని ఒకసారి కావు. తప్పకుండా వాటన్నిటి కూడా ఈసారి తీర్చుకుందాం. ఇంకా డబుల్ రూమ్లో ఉన్న వాళ్ళకు అక్కడ జాగ ఉన్నది, ఇంకా ముందర కావలిస్తే మళ్ళీ డబుల్ బెడ్ కోసం ఇంకో 100 ఇల్లు అక్కడ కట్టిద్దాం మనం. ఒకటే కారు గుర్తు చూసుకోండి, ఎవరైనా సహోదరాలు ఉంటే కారు గుర్తు చూసుకోండి. మన ఏమనగర్ అది మార్కెట్ నగర్లో ఏం చేసుకుంటారో అర్థమైతలేదు. ఆయన వచ్చి మరి ఇంత ఏం చేసుకుంటారు మాకు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. పోకుండా మేము చూసుకుంటాం. అవన్నీ పోకుండా ఉండాలంటే మీరు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.